మరి ఆయన ఏ పార్టీ అనుకుంటున్నా నాకు తెలియదు. నేనైతే ఇంతవరకు అయితే కాంగ్రెస్లో ఉన్నానే, ఇంతవరకు అయితే కాంగ్రెస్లో ఉన్నా, ఉండాలని కూడా కోరుకుంటున్నా. మరి బంధం దేవుడు ఎవరు ఏం చేయాలి? ఎవడో వచ్చి ఇంట్లో చిచ్చు పెడితే ఏం చేయాలి? ఇలా మా దగ్గర ఒకటి ఉన్నది శాస్త్రం, ఇంట్లో ఉడుగుని చూస్తే ఏం చేస్తారే, ఇంట్లో ఉడుగుని చూస్తే ఏం చేస్తారు అంటున్నాను. ఇప్పుడు ఉడుగులే ఖచ్చితంగా వచ్చే ఆయన ఉడుగుతో సంసారం చేయాలని కోరుకుంటుండా, ఉడుగుతో కలిసి ప్రయాణం చేయాలని కోరుకుంటుండా. ఆయన పార్టీ వీడేటువంటి ఆలోచన నాకు ఏర్పడటానికి కారణం ఈ పెద్ద మనిషి అని చెప్పిందా లేదా? జీవన్ రెడ్డి సారు మాటలింటుంటే బరాబర్ చేతిపాటికి రాజీనామా చేస్తాడనే చెప్పకనే చెప్పిండని అనిపిస్తలేదా అనుల్లా? ఇంట్లో కుడుం చూస్తే ఇల్లిడిచి పెడతారనే సామెతను యాదికి తెచ్చిందంటేనే కాంగ్రెస్ పార్టీలకెంచి బయటికి రావాలని ఫిక్స్ అయ్యే ఆ మాట అన్నాడని ఆయన అభిమానులు కూడా మాట్లాడుతున్నారు. క్యాడర్ ఆలోచన సూచనలు పరిగణలోకి తీసుకుంటున్నా. ఆ గౌరవం అనేది ప్రధానం కదా ఇవాళ ప్రజాసేవలో. ఆ గౌరవం పొందలేనప్పుడు ఏదైతుందో వీళ్ళ అభిమానాన్ని చంపుకొని కొనసాగడం సాధ్యమేనా? జీవనన్న మాటలింటుంటే చేతిపాటికి రామ్ రామ్ చెప్పుడు మాత్రం ఖాయం అన్నట్టే అనిపిస్తున్నది. వాళ్ళు నిజంగానే పార్టీ వీడేటువంటి పరిస్థితి ఏర్పడటం నాకెంత బాధాకరం అని చెప్పారంటే చెప్పంటే 4 దశాబ్దాల అనుబంధాన్ని తెంచుకోవటం మామూలు విషయం కాదు కదనే. ఎంత సఫకేషన్ ఉంటే, ఎంత హ్యూమిలియేషన్ ఉంటే మరి అటువంటి నిర్ణయం తీసుకునేటువంటి ఆలోచన వస్తుంది. చేసేదంతా చేసుకుంటా మళ్ళీ ఏదో శ్రీరంగ నీతులు చెప్పినట్టు మాట్లాడితే ఆశ్చర్యం కలుగుతుందని చెప్పంటారు. 40 ఏండ్ల సంధి మోస్తున్న కాంగ్రెస్ పార్టీ కండువాను పక్కకు వారేయాలంటే మనసు ఒప్పుతలేనట్టున్నది. చాలా బాధపడుతున్నాడు. కాకుంటే ఇప్పుడున్న పరిస్థితిలో పార్టీలో ఉండేటట్టు లేదు కాబట్టి ఇంతటి కఠిన నిర్ణయం తీసుకుంటున్నట్టున్నాడు. ఇదిట్లుంటే మంత్రి శ్రీధర్ బాబు సార్ మాత్రం జీవన్ రెడ్డి కష్టకాలంలో కూడా పార్టీతోనే ఉన్న మా సీనియర్ నాయకుడు, పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆయనతోని మాట్లాడాలి, నేను కూడా జీవన్ రెడ్డితో మాట్లాడతా, ఆయన పార్టీ మారడు, ఎవలో కార్యకర్తలు ఆయన ఇంటికాడున్న జెండాలు తీసేసి ఉంటారు, ప్రభుత్వంలో పదవి కావాలని జీవన్ రెడ్డి కోరుకోలేదు, కాకుంటే ఆయనకు లోకల్లోనే సమస్యలున్నాయని చెప్పుకొచ్చిండు. ఇక ఇదిట్లుంటే లీడర్ అంటే జగ్గారెడ్డి, ఆయన మాస్ లీడర్ కాబట్టి జగ్గారెడ్డి పిసిసి అధ్యక్షుడైతే 100 సీట్లు గెలుస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చిట్ చాట్లో చెప్పుకొచ్చిండు. జగ్గారెడ్డి సారేమో రాజ్యసభ సీటు హనుమంతరావు కన్నా జెట్టి సుకుమార్ కన్నా ఇయ్యాలని మొన్నట్ల హైకమాండ్ పెద్దలను కలిసి ఫైరోక్ చేసిండు. ఇక ఇప్పుడు మంత్రి కోమటిరెడ్డి సారేమో జగ్గారెడ్డికి పిసిసి పెబ్బ బాధ్యతలు ఇయ్యాలని అంటున్నాడు. ఇక ఈ ముచ్చట్లను చూసినోళ్ళు మాత్రం కాంగ్రెస్ పార్టీ లీడర్ల కథంతా అలాగుంటదని కామెంట్లు చేస్తున్నారు.